ఆ పాప నా పాప అయితే నా ఫీలింగ్ ఎలా ఉంటుందో అనిపించింది. అంటే వరుసగా టీవీల్లో ఇంటర్వ్యూలు పొద్దున్న లేస్తే సామాజిక మాధ్యమాల్లో, ప్రసార మాధ్యమాలలో ఆడవాళ్ళ పట్ల జరుగుతున్నది ఇది, ఇది చిన్నపిల్లల పట్ల మాట్లాడడం అనంతా ఒక ఎత్తైతే, ఆ రోజు నేను యాక్చువల్ విజువల్స్ నాకొచ్చాయి. ఒక ప్రముఖ ఛానల్‌లో వెళ్ళినప్పుడు ఆ విజువల్స్ నాకొచ్చాయి. ఆ విజువల్స్ చూసినప్పుడు నాకసలా అర్థం కాలేదు. ఒక మూమెంట్ నేను చాలా క్వైట్ అయిపోయాను. నిశ్శబ్దంగా అయిపోయాను. మాటలు రాలేదు. ఆ తర్వాత అక్కడి నుంచి నేను మా రిలేటివ్ ఇంటికెళ్ళాను. వాళ్ళు కళ్ళ ముందు భోజనం పెట్టారు. అమ్మ భోంచేయండి అని. అవే విజువల్స్ నా కళ్ళ ముందు తిరుగుతూ ఉన్నాయి. ఆ పాప బాడీ మీద మార్క్స్, స్టెయిన్స్, బ్లడ్ స్టెయిన్స్. నాకు అన్నం ఒక్క ముద్ద లోపలికెళ్ళలేదు. బాగా కళ్ళ నుంచి ఏకధాటిగా కన్నీరొచ్చేస్తోంది. ఆవేశము, కోపము. 9 నెలల పసిబిడ్డ తల్లిపాలు తాగుతున్న పసిబిడ్డ మేడ మీద పడుకుంటే తల్లి పక్కన ఆ ఆ ముష్కరుడు ఆ బిడ్డని లేవనెత్తుకెళ్ళి ఆ 9 నెలల పిల్లలో ఏం చూస్తుంటాడండి కామము. ఆ పిల్లని ఎంత దారుణంగా రేప్ చేసి చంపేశాడు. దానికి ఒక టీవీలో కూర్చొని మాట్లాడి ఒక డిస్కషన్ చేసి వదిలేయాలనా? ఒక క్యాండిల్ లైట్ ర్యాలీ చేసి వదిలేయాలా? ఆ రోజు అనుకున్నా ఏదైనా అవని ఈ విషయంలో జస్టిస్ వచ్చేంత వరకు నా ప్రాణాన్ని సైతం పణంగా పెట్టి పనిచేస్తాను, పోరాటం చేస్తానని డిసైడ్ అయిపోయా. వాస్తవానికి నేను డెసిషన్ తీసుకున్నప్పుడు మా ఇంట్లో నేను లేను. మా ఇంట్లో వాళ్ళకి తెలీదు, మా వారికి తెలియదు, ఎవ్వరికీ తెలీదు. ఆ రోజు మా రిలేటివ్ ఇంట్లోనే ఉండిపోయాను. ఫేస్బుక్ ఓపెన్ చేశాను. అప్పటి ముఖ్యమంత్రి గారిని అడ్రస్ చేస్తూ గత ప్రభుత్వంలో వారితో అన్నాను, నేను ఇంత జరిగిన దారుణం రాష్ట్రంలో మీరు స్పందించాలి ముఖ్యమంత్రి గారు అని అప్పటి పూర్వ ముఖ్యమంత్రి గారిని అడ్రస్ చేస్తూ మాట్లాడాను. నేను మీ ప్రగతి భవన్కి వస్తాను, మీరు ఒక తండ్రి స్థానంలో, ముఖ్యమంత్రి గారు అంటే ఒక తండ్రి స్థానం వారిది, ఆ స్థానంలో మీరు ఉన్నారు. ఈ ఒక ఆడబిడ్డ చిన్న పసికూన, పాలు తాగే పసికున్న పడుకుంటే రేప్ చేయడం అంటే ఏ పాటి స్టేజ్లో మనం ఉన్నామండి, దీనికి మీరు బదులివ్వాలి, ఏం చేస్తారో చెప్పాలి అని ప్రగతి భవన్ వెళ్ళాను. నేను వస్తున్నానని పెట్టాను. రేపు పొద్దునే వస్తాను సీఎం గారు, మీరు నాకు ఆన్సర్ చేయాలి, లేకపోతే నాకు రెస్పాన్స్ లేకపోతే నేను నిరాహార దీక్షకి వెళ్ళిపోతానని చెప్పా. 48 గంటల వరకు చేశాను. అంటే అన్నమే కాదు నీళ్ళు కూడా తాగనని చెప్పాను. ఈ తరుణంలో వెళ్ళాను. చాలా కాల్స్ వచ్చాయి. చాలామంది అది పోలీసు వాళ్ళే చేశారు, మేము మీ కార్యకర్తలు అని ఇలా ఇది అని ఫోన్ చేశారు. అమ్మా ఎక్కడున్నారు, మీ వెనక ఎంతమంది, ఎన్ని వేల మంది వస్తున్నారు, మరి మాకు చెప్పండి, మేము కూడా వస్తామని తర్వాత చెప్పారు. వాళ్ళు నాతో బాగా మాట్లాడిన తర్వాత, అక్కయ్య మేము పోలీసు వాళ్ళమండి, మేమన్నీ చూస్తూ ఉంటాము, మీరు చేస్తుంది కానీ మీరు చెప్పండి అంటే నేను నిజంగానే ఒక్కదాన్నే వస్తాను అన్నానండి. మంది మార్బలం జనం వేసుకొని వస్తాను అనలేదు. నిజంగానే వారిని క్యాంప్ ఆఫీస్కి కూడా ఒక్కళ్ళే వెళ్ళారు. క్యాంప్ ఆఫీస్కి ఒక్కళ్ళే వెళ్ళాను. నేను ఎవరిని ఉద్దేశించి కాదండి, ఈరోజు ఆయన ఆ స్థానంలో ఉన్నారు, ఏంటి విషయం అని అడుగుదాం అనుకుంటున్నాను. ఆ హక్కు లేదంటారా అని అడిగాను. ఒక పౌరాలిగా ఒక ముఖ్యమంత్రి గారిని కలుసుకుని ఎందుకు జరుగుతోందని ప్రశ్నలు అడిగే అధికారం లేదంటారా అని అడిగా. ప్రజాస్వామ్యంలో నేనే వస్తున్నాను అన్నాను. వాళ్ళు నమ్మలేదు, చాలా బలగాన్ని పెట్టారు. సరే అక్కడి నుంచి తొలగించడం జరిగింది, కానీ ఆపలేదు. నాకు తెలియలేదు, నాకు ఒక పూనకం వచ్చేసింది ఆ రోజు. నన్ను ఎందుకండి తీసుకెళ్ళిపోతున్నారా అని, నాకు ఆన్సర్ కావాలి అని. అక్కడికి వెళ్ళి నన్ను వదిలేశారు. తర్వాత ఒక్కటే అనుకున్నాను, నేను హనుమకొండ ఒక్కదాన్ని బస్సు ఎక్కి వెళ్ళిపోయాను. మా ఇంట్లో కూడా చెప్పలేదు, నా బండ్లేని తీసుకెళ్ళలేదు, బస్సు ఎక్కి వెళ్ళిపోయాను. చెప్తే మళ్ళీ అక్కడ అరెస్ట్ చేసేస్తారు మధ్యలో అని. బస్సు ఎక్కి వెళ్ళిపోయి అక్కడికి వెళ్ళిపోయాను, వెతుక్కుంటూ వెళ్ళాను ఆ ఇంటికి. అక్కడ ఎవరిని రానిలేదండి, అక్కడ మీడియా లేదు. ఓకే, మీడియాని రానివ్వలేదు, ఎక్కడ న్యూస్ లేదు. అంతంత మాత్రాన ఒకటే అనుకున్నాను, నా దగ్గర ఉన్న నా మొబైలే నా మీడియా, ఇదే సోషల్ మీడియా. అది పెట్టాను. నేరుగా బాధితుల కుటుంబంతో డైరెక్ట్గా కూడా వాళ్ళు నరేషన్ అంతా తీసుకున్నాను, ప్రజల ముందు పెట్టాను. చెప్పా, నేను ఇక్కడే కూర్చుంటా, ఈ కుటుంబానికి జస్టిస్ జరగాలి. జస్టిస్ ఏంటి, ఆ పిల్ల ప్రాణం తీసిన వాడికి వాడి ప్రాణం తీయాలి, వాడికి ఉరిశిక్ష ఖరారు చేయాలి, డెత్ పెనాల్టీ ఇవ్వాల్సిందే అని కూర్చుంది. దాని తర్వాత బాగా స్పందన వచ్చింది. రాత్రి కల్లా పోలీసు వాళ్ళు వచ్చారు. మీరు వెళ్ళిపోవాలంటే నేను వెళ్ళనని చెప్పాను. మీరు ఏమన్నా చేసుకోండి నాతో, ఆడకూతుర్లు అందరికీ ఉన్నారు.
వాళ్ళ కష్టం మన కష్టం అని మనం భావించినాడు. నేను ఎప్పుడు చెప్తానండి, ఒక ఆడకూతురికి కష్టం వచ్చినా, ఎవరికైనా కష్టం వచ్చినా అది మన కష్టంగా మనం భావించినంత కాలం సమస్య తీరదండి. సో అదే భావనతో త్రికరణ శుద్ధిగా అక్కడ భద్రకాళి అమ్మవారి సాక్షిగా కూర్చున్న, అమ్మ నువ్వే ఆ శక్తి నువ్వు, ఇక్కడ సెంటెన్స్ రావాలి వాడికి, ఆ దుర్మార్గుడికి. సో పోలీసులతో చర్చ అంతా అయింది. నేను ఒకటే అన్నాను, మీరు లేవాలి, మీరు వెళ్ళాలి, లేకపోతే లా అండ్ ఆర్డర్ ఇష్యూ అంటే నేను ఆపను. వాడు చంపగా లేనిది లా అండ్ ఆర్డర్ ఇష్యూ, లా అండ్ ఆర్డర్ని తప్పి వాడు చంపగా లేనిది ఆ న్యాయం కోసం నేను కూర్చున్నప్పుడు లా అండ్ ఆర్డర్ ఇష్యూ ఎలా అవుతుంది? నా ఇంట్లో కూడా ఐపీఎస్ ఆఫీసర్స్ ఉన్నారు, నా ఇంట్లో కూడా ఆర్మీలో దేశం కోసం పనిచేసే వాళ్ళు ఉన్నారు, నా ఇంట్లో కూడా అనేక మంది ఆఫీసర్లు పెద్దవాళ్ళు ఎంతోమంది ఉద్దండులు నా కుటుంబంలో కూడా ఉన్నారు. నాకు తెలియదా? రూల్ పొజిషన్స్ తెలియదా? మన హక్కులు కాదా? మన కాన్స్టిట్యూషనల్ రైట్ కాదా? ఇవన్నీ ప్రశ్నించాను. అప్పుడు హన్మకొండ పోలీస్ వారు అప్పుడు ఒక వాగ్దానం చేశారు, లేదమ్మా ఖచ్చితంగా కూడా ఇందులో మీ డిమాండ్స్ ఏంటి? నేను చెప్పాను, ఈ కేసు దర్యాప్తు అయ్యేంత వరకు ఏ ఆఫీసర్ని ట్రాన్స్ఫర్ చేయకూడదు. ఈ కేసు ఎవరైతే తీసుకున్నారో, ఇంకొకటి మెడికల్ ఎవిడెన్స్, 9 నెలల పాపల మెడికల్ ఎవిడెన్స్ ఇస్ ద హైయెస్ట్ మెడికల్ రిపోర్ట్లో. ఇంకేం కావాలి ఎవిడెన్స్? ఇంకా ఏం డిసెక్ట్ చేస్తారు? ఆ పాపని ఎంత దారుణంగా ఆ పాపలు కాళ్ళు సాగిపోయి, ఆ తల్లి మొర, ఆ తండ్రి వ్యధ ఎవరు తీరుస్తారండి? ఎంత జీవితకాలం గాయం కాదా అది? కాబట్టి అది క్వశ్చన్ చేయడం జరిగింది. అండ్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా మేము ఖచ్చితంగా మేము తప్పకుండా దీని పట్ల మేము 100% చర్యలు తీసుకుంటాము, వాడికి ఉరిశిక్ష పడుతుంది, మీరే అంటారు సభాష్ హనుమకొండ పోలీస్ అని మీరు అంటారు, మీరే చెప్తారు అంటే అక్కడ ఆ పేరెంట్స్ అంగీకారంతో నేను అప్పుడు ఒక 48 గంటలు ఆల్మోస్ట్ ఆ మొత్తం స్టార్ట్ అయినప్పటి నుంచి హైదరాబాద్ నుంచి హనుమకొండ వరకు 48 అవర్స్, ఖచ్చితంగా 48 అవర్స్, 40 అంతే ఇంచుమించు దరిదాపుగా ఆ టైం అయింది. అప్పటి వరకు కూడా జీవితంలో అన్నం తినకుండా అయినా ఉంటామేమో కానీ వాటర్ లేకుండా ఉండలేమన్న ఫస్ట్ టైం నాకు ఐ అండర్స్టూడ్. బికాజ్ అంతసేపు మీడియాతో మాట్లాడుతూ అందరూ వచ్చారు, అందరితో మాట్లాడు, దానికి ముందు ఇక్కడ కూడా మాట్లాడుతూ ఇదే లాలాజానం మింగుతూ 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 మాట్లాడి జీవితం నిజంగా అది అనిపించింది ఏదైనా కానీ. బట్ అమ్మ నువ్వే శక్తినివ్వని ఆ భద్రకాళి అమ్మవారిని ప్రార్థించా, నువ్వే శక్తినివ్వు, ఈ పాప విషయంలో జరగాలి. అండ్ ప్రాబబ్లీ దట్ ఈస్ ద సెకండ్ జడ్జ్మెంట్ మన మొత్తం దేశంలోనే ఇండోర్లో జరిగిన జడ్జ్మెంట్ తర్వాత మన దగ్గర తెలంగాణలో ఫస్ట్ జడ్జిమెంట్ ఉరిశిక్ష ఖరారు చేశారు. అక్కడ కోర్టు అతనికి ఉరిశిక్ష ఖరారు చేశారు. తర్వాత అతను అప్పీల్కి వెళ్ళాడు, హైకోర్టులో దానికి జీవిత ఖైదు ఇచ్చారు తర్వాత. కానీ ఫస్ట్ అనౌన్స్మెంట్ అయితే డెత్ సెంటెన్స్ ఇచ్చారండి. ఓకే.